పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కష్టాల్లో అయితే ఉంది. గత కొంతకాలంగా వాళ్ళ ప్లేయర్ల పర్ఫార్మెన్సెస్ కానీ అక్రాస్ ఫార్మాట్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేదు. ఇందులో ఏషియా కప్ వచ్చి పడింది. ఏషియా కప్కి వచ్చేసరికి బాబర్ ఆజమ్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్ని ఆ టీం సెలెక్ట్ అయితే చేసుకోలేదు. ఒక ఫ్రెష్ టీమ్ని, ఒక కొత్త టీమ్ని విత్ అ లాట్ ఆఫ్ హైప్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. వాళ్ళు ఏమాత్రం సాటిస్ఫాక్టరీగా అయితే ఆడలేదు. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి మెయిన్ రైవల్ అయిన ఇండియాతో ఆల్మోస్ట్ ఆల్ దీస్ యంగ్స్టర్స్ హ్యాడ్ ఫాలెన్ అపార్ట్. మరి ఇంకొకసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరగబోతుంది. అక్కడ ఏం చేస్తారో, ఈ ప్లేయర్లు అసలు ఇంప్రూవ్ అవుతారా లేదా అనేది ఓన్లీ టైమ్ విల్ టెల్. కానీ ఏషియా కప్కి వచ్చేసరికి పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఆఫ్ ఫీల్డ్ డ్రామా టోర్నమెంట్కే హైలైట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ టీం కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మొహసిన్ నఖ్వీ, ఆయనే ఏసీసీ చీఫ్ కూడా, ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కూడా ఆయనే. టోర్నమెంట్ ఆర్గనైజ్డ్ బై హిమ్ అండ్ ద పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కాబట్టి చాలా మంతనాలు చేసి ఫైనల్గా యూఏఈతో అయితే మ్యాచ్ ఆడారు. కానీ పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఈ బాయ్కాట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో ఒకసారి చూద్దాం. దీని వెనకాల మనీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకు అంటే టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ అయిన ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు 15% తీసుకుంటారు అవుట్ ఆఫ్ ద 100% పూల్. అండ్ రిమైనింగ్ 20% అసోసియేట్ నేషన్స్ అయిన హాంకాంగ్, యూఏఈ, ఒమాన్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైజ్ మనీ కానీ పాకిస్తాన్ ఒకవేళ బాయ్కాట్ చేస్తే మాత్రం ప్రైజ్ మనీ వచ్చే సమస్యే లేదు. ఆ స్పాన్సర్షిప్ మనీ విల్ బి అరౌండ్ 15 to 18 million. అందుకనే వాళ్ళు ఎంత ఫైట్ చేసినా, ఎంత తమ ఈగోకి వెళ్ళి తమ సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు దెబ్బతినిందని ఎన్ని మాటలు మాట్లాడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్ ఏషియా కప్ అయితే ఆడుతుంది. ఎందుకంటే డబ్బులు కావాలి. ఆ మనీ రేంజెస్ బిట్వీన్ 15 million to 18 million అంటున్నారు. కరెక్ట్ ప్రైజ్ మనీ మనకు తెలియదు కానీ దట్ ఈజ్ అ హ్యూజ్ అమౌంట్. ఆ అమౌంట్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్న పరిస్థితికి ఆ టీం అంత పెద్ద భారీ మొత్తాన్ని ఆ జట్టు వదులుకునే పరిస్థితి లేదు. సో ఇది మెయిన్ రీజన్. రేపు మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందు వాళ్ళు డ్రామా క్రియేట్ చేసినప్పటికీ ఎలాగైనా ఫీల్డ్లోకి అయితే రావడం ఖాయం, మ్యాచ్ ఆడడం ఖాయం. అండ్ ఇట్ వోంట్ బీ అన్ అండర్ స్టేట్మెంట్ టు సే ఓడిపోవడం కూడా ఖాయమే.